మనం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డును ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఖమ్మం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఖదీర్ మాట్లాడుతూ అక్రిడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతుంది. అక్రిడిటేషన్ల సంఖ్య భారీగా తగ్గించారు. గతంలో ప్రతి జిల్లాకు 5గురికి ఎడిషన్ సెంటర్లో అదనంగా 3 డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు వచ్చాయి. ఇప్పుడు కేవలం ఎడిషన్ సెంటర్ కు 4 అక్రిడిటేషన్లు మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టారు. ఈ నిబంధన వల్ల చాలా మంది డెస్క్ జర్నలిస్టులు అక్రిడిటేషన్లకు దూరం అవుతున్నారు. డెస్క్ జర్నలిస్టులు ఎడిషన్ కేంద్రాల్లోనే పనిచేసిన ఏ జిల్లాకు ఆ జిల్లా డెస్కులు వేరుగా ఉంటాయి. ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జితో పాటు 4 సబ్ ఎడిటర్లు ఉంటారు. జీవో ప్రకారం ఎడిషన్ కు 4 కార్డులే ఇస్తే కనీసం ఆ జిల్లాల ఇన్ఛార్జీలకు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్లను 12 నుంచి 8కి తగ్గించారు. వారికి కూడా కార్డుల సంఖ్యను పెంచి 15 ఇవ్వాలని, వెబ్లలో పనిచేసే డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కలెక్టరేట్ ముందు బైఠాయించామని అన్నారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున డెస్క్ జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల మొండి వైఖరిని విడనాడి వాళ్లకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి టీడబ్ల్యూజేఎఫ్ తరఫున కోరడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు డెస్క్ జర్నలిస్టులు లేకపోతే పత్రికా ప్రచురణ అనేది జరగదని చెప్పేసి ప్రభుత్వం భావించాల్సి ఉంటుంది. కేవలం 4 మాత్రమే వాళ్ళకు కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే భావిస్తూ ఉందో అది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఫెడరేషన్ భావిస్తూ ఉంది. అందుకనే ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి మెమొరాండం ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేయొద్దని చెప్పేసి ఫెడరేషన్ భావిస్తుంది. అయితే ప్రస్తుతం అక్రిడిటేషన్ కార్డులు ఉంటేనే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ బెనిఫిట్స్ని అన్నింటినీ కూడా స్కిప్ చేయడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే అక్రిడిటేషన్ కార్డుల విషయంలో వివక్ష చూపెడుతుందో అలా కాకుండా డెస్క్ జర్నలిస్టులకు గతంలో ఏ విధంగానైతే కార్డులు ఇచ్చారో అదే విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో రానున్న కాలంలో జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ఫెడరేషన్ సిద్ధంగా ఉంది. డెస్క్ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు వేరే వ్యాపకాలకు కానివ్వండి వేరే వృత్తులకు అలవాటు కాకుండా కేవలం ఆ డెస్క్ను మాత్రమే నమ్ముకొని ఉన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ అనుభవం కూడా దాంట్లో ఉంది. ఇప్పుడు యాజమాన్యాలు కూడా ఎవరికి ఇవ్వాలి, డెస్క్లో పనిచేస్తున్న 4గురిని ఎవరిని తేల్చుకోవాలనే దాంట్లో సందిగ్ధంలో ఉంది. కాబట్టి యాజమాన్యాలకు కూడా ఇలాంటి పరీక్ష పెట్టొద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ డెస్క్ జర్నలిస్టులు ఈరోజు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ప్రెస్ అకాడమీలో ఉన్న చైర్మన్లు కానివ్వండి మిగతా సభ్యులందరూ కూడా దీనిపైన పునరాలోచించాలి. ప్రెస్ అకాడమీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రాంగ్ డైరెక్షన్ ఇస్తుందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రభుత్వం అర్థం చేసుకునే దిశగా ఉంది కానీ ఎవరైతే డైరెక్షన్లో ఇస్తున్నారో ఆ డైరెక్షన్ అనేది సరిగా ఇవ్వటం లేదనేది స్పష్టమవుతా ఉంది. డెస్క్ జర్నలిస్టుల విలువ తెలిసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ డెస్క్ జర్నలిస్టులకు ఒకవేళ కార్డులు ఇవ్వకపోతే వాళ్ళకి జరిగే అన్యాయం పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అది కాకుండా మళ్ళీ పైపెచ్చు వాళ్లే వచ్చి డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ యూనియన్ వచ్చి మెమొరాండాలు ఇవ్వటం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ ద్వంద్వ వైఖరిని విడనాడి ఆ ప్రెస్ అకాడమీ చైర్మన్ ప్రభుత్వానికి సరైన నివేదిక అందించి ప్రభుత్వం ద్వారా డెస్క్ జర్నలిస్టులకు రావాల్సిన కార్డులన్నింటినీ కూడా రాబట్టుకునే దిశగా ప్రయత్నం చేయాల్సిందిగా ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డెస్క్ జర్నలిస్టులకి 4 కార్డులు మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు మాత్రమే ఇస్తామనడం సముచితం కాదని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం ఒకవైపు గతంలో 23,000 కార్డులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కార్డులు ఉంటే వాటిని 44,000 కార్డులు చేస్తామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటిస్తూనే మరొక వైపు రకరకాల కొర్రీలు పెడుతున్నది. ఏదైతే రైతులకి ధాన్యం అమ్మడంలో ఎన్ని కొర్రీలు అయితే పెడతారో అలాగే జర్నలిస్టులకి ఇచ్చే విషయంలో అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో కూడా అన్ని కొర్రీలు పెడుతూ ఉన్నారు. తేమ శాతం సరిగా లేదు అని చెప్పేసి రైతుల ధాన్యం నిబంధనలకు మేరకు లేదు అని చెప్పేసి ఏ రకంగా అయితే వాళ్ళని సరైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా
తగ్గించి ఇస్తారో అదేవిధంగా ఇప్పుడు జర్నలిస్టుల విషయంలో కూడా అదే జరుగుతుంది. డెస్క్ జర్నలిస్టులకి ఇవ్వకుండా 23,000 కార్డులని 44,000 కార్డులు ఏ రకంగా చేస్తారు? గతంలో ఉన్న వాళ్ళందరికీ కుచించి వేస్తూ ఏ రకంగా 44,000 కార్డులు ఇవ్వడం కుదురుద్ది అని అంటే దానికి రకరకాల నిబంధనలు పెట్టారు. వాళ్ళకి ఇప్పుడు యాజమాన్యం నుంచే రకరకాల సర్టిఫికెట్లు తేవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. యాజమాన్యం ఇప్పుడు 44,000 కార్డులు రావాలి అని అంటే 2.5 లక్షల సర్క్యులేషన్ ఉన్న వాళ్ళకే ఆ రకంగా ఇస్తాం. డిజిటల్ మీడియా అయితే వ్యూవర్స్ 2-3 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకే వ్యూవర్స్ ఉన్న వాళ్ళకే ఇస్తాం. ఇలాంటి రకరకాల కొర్రీలు పెట్టి ఏ రకంగా 44,000 కార్డులు ఇస్తారనేది హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతం లేదు. దీంట్లో ముఖ్యంగా ప్రెస్ అకాడమీ చొరవ తీసుకోవాలి. అదే ప్రెస్ అకాడమీ చొరవ తీసుకోకుండా నెపవన్నీ మొత్తం కూడా ప్రభుత్వంపై నెట్టివేసే చర్యలు కొనసాగుతున్నాయి. డెస్కుల ఆవశ్యకత ఏంటి, డెస్కులు ఏ విధంగా పనిచేస్తాయి, డెస్క్ జర్నలిస్టులు కూడా ఫీల్డ్కి వెళ్లాల్సి ఉంటుంది అనే విషయం తెలిసిన ప్రెస్ అకాడమీ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ డెస్క్ అనేది ఏదో ఫీల్డ్కి వెళ్ళదు, వాళ్ళు ఫీల్డ్ జర్నలిస్టులు కాదు అనే పేరుతోని వాళ్ళకి అక్రిడేషన్స్ను కుదించి వేయడం. మరి వాళ్ళు రాత్రిపూట ఈ మధ్య కాలంలోనే మనం విన్నాము. ఈ మధ్యన సాక్షి నుంచి, మన ఖమ్మం సాక్షి యూనిట్ నుంచి వస్తున్న డెస్క్ జర్నలిస్టుల మీద దాడి చేశారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? రాత్రిపూట వాళ్ళు వస్తుంటే బండి మీద వస్తూ ఉంటే వెనక నుంచి రాళ్ళు వేసి ఇచ్చేసారు, వాళ్ళ బైకుల్ని అడ్డుకొని ఇచ్చేశారు. ఇలాంటప్పుడు వాళ్ళకి సంరక్షణ ఎట్లా? వాళ్ళకి అక్రిడేషనే లేనప్పుడు వాళ్ళని ఏ విధంగా జర్నలిస్ట్గా మనం పరిగణించాల్సి ఉంటుంది? గతంలో ఉన్న విధంగా ఇవ్వాలి, కానీ దాంట్లో రకరకాల కొర్రీలు పెడుతూ ఎక్కువ ఇస్తున్నాం అనే కొర్రీల పేరుతోని ఈ రకంగా తగ్గించి వేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి అనుబంధంగా ఉన్న డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి స్టేట్ వైడ్గా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేసి వస్తాం. డెస్క్ జర్నలిస్టుల తరఫున మాట్లాడుతున్నాను. నేను అన్ని పేపర్లో, జిల్లాలోని అన్ని పేపర్లో పనిచేసే అందరి డెస్కుల్లో పనిచేసే అందరికీ ఇవ్వాలి. ఒక్కొక్క పేపర్లో దాదాపు 15 నుంచి 18 వరకు పనిచేస్తున్నారండి. అందులో విడగొట్టాలని కేవలం 4-5 మాత్రమే ఇస్తూ ఉంటున్నారు. తర్వాత నిన్న మొన్న చూసుకుంటే మనం రకరకాల యూనియన్లు కలిసి మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చారని చెప్పేసి బయటకు వచ్చి మీడియాలోకి వస్తున్నారు. వాళ్ళు కనీసం ఒక్క డెస్క్ జర్నలిస్టులు కూడా వెంట తీసుకోలేదు. డెస్క్ జర్నలిస్టులో ఏం పని చేస్తారో కూడా కనీసం తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. తర్వాత మంత్రిని బదనాం చేసే ఉద్దేశంతో మంత్రి దగ్గరకు వెళ్ళి మాకు ఇన్నైతే చాలు, ఆ 4 కార్డులు ఇవ్వండి, 5 కార్డులు ఇవ్వండి అని మాత్రమే చెప్తున్నారు. ఒక్కొక్క డెస్క్లో 15 నుంచి 18 మంది పనిచేస్తున్నారండి. అలాంటప్పుడు 4-5 కార్డులు ఇస్తే వాళ్ళకి గొడవలు పెట్టినట్టే. మళ్ళీ ఇది గొడవలు మొదటికి రావడానికి ఉద్దేశంతో వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారు మంత్రికి. మంత్రి కూడా ఇది డెస్క్ జర్నలిస్ట్ అంటే ఎవరు, ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమంది పనిచేస్తున్నారు, తర్వాత రిపోర్టర్లు ఏం పనిచేస్తారు, డెస్కులు ఏం పనిచేస్తారు, అసలు డెస్క్ జర్నలిస్టులు లేకుండా పేపర్ అనేది బయటకు వస్తుందా, తర్వాత వాళ్ళు ఎంతవరకు ఎడిట్ చేస్తున్నారు, ఏ మేరకు వార్త బయటకు వచ్చిన తర్వాత చదివే విధంగా ఉంటుంది అంటే డెస్క్ డిజైన్ లేకుండా అసలు పేపర్ బయటకే రాదు. అలాంటిదే కాకుండా ప్రకృతి విరుద్ధంగా సాయంత్రం 4-5 నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 1 వరకు పనిచేయాల్సి వస్తుంది అరకొర జీతాలతో. ఇలాంటప్పుడు ప్రభుత్వ సంక్షేమం అంతో ఇంతో రావాలనే ఉద్దేశంతో మేము కూడా ధర్నాలు పార్టిసిపేట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి డెస్క్లో కూడా ఎంతమంది డెస్క్ జర్నలిస్ట్ ఉంటే అంతమందికి అక్రిడేషన్ కార్డు ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్నాం.